తెలుసా ఈ రోజు నేను మా కుక్కలను తీసుకొని వాకింగ్ వచ్చా. కాదు మా కుక్కలే నన్ను తీసుకొని వాకింగ్ వచ్చాయి. హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 అంటిల్ వి హిట్ 10K. తెలుసా ఈ రోజు మనం సండే మాత్రమే ఓపెన్ చేసే ఒక టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. ఆ టెంపుల్ గురించి మీరు అందరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టెంపుల్ కి వెళ్ళాలి అంటే మనం బస్ ఎక్కాలి. బస్ ఎక్కాలి అంటే మనం ముందు బస్ స్టాండ్ కి వెళ్ళాలి. సో మనం ఇక్కడ బస్ స్టాండ్ కి వెళ్తున్నాం. మనం వెళ్ళినప్పటికీ ఇంకా బస్ రాలేదు. అందుకే ఎదురుగా ఉన్న టిఫిన్ షాప్ లో టిఫిన్ చేసేసాం. ఇంకా టిఫిన్ చేసి ఓ 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ బస్ అయితే వచ్చింది. ఇంకా మనం చేయబోయే జర్నీ ఎంత షార్ట్ అయినా ఎంత లాంగ్ అయినా ఖచ్చితంగా మనకి విండో సీట్ ఉండాల్సిందే. సో నాలాంటి విండో సీట్ లవర్స్ ఉంటే మిమ్మల్ని మీరే ట్యాగ్ చేసుకోండి. ఇంకా మనం ఎలాగో స్త్రీ కాబట్టి మనకి స్త్రీ శక్తి ఉంది. సో మనకి ఫ్రీ టికెటే. ఇంకా ఫైనల్ గా మనం టెంపుల్ కి దగ్గర ఉన్న ఓ బస్ స్టాండ్ లో దిగేసి ఇంకా అక్కడ నుంచి టెంపుల్ కి ఆటోలో వెళ్ళాలి. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటారు. ఇంకా 1 అవర్ జర్నీ తర్వాత మనం రావాలనుకున్న టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఈ స్టాచ్యూ చూసిన తర్వాత చాలా మందికి ఈ టెంపుల్ గురించి అర్థమైపోయి ఉంటది. ఈ రోజు నేను వచ్చింది నారాయణ స్వామి టెంపుల్ కి. మిగిలిన వాళ్ళకేమో గానీ కనిగిరి లేదా కనిగిరి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టెంపుల్ గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ టెంపుల్ ఇటు సైడ్ చాలా ఫేమస్ కాబట్టి. ఈ టెంపుల్ లో మనం నార్మల్ వాటర్ బాటిల్ తో వాటర్ తీసుకొని వెళ్లి ఇస్తే అదే వాటర్ బాటిల్ లో స్వామి వారికి అభిషేకం చేసిన వాటర్ ని రీఫిల్ చేసి ఇస్తారు. ఇంకా ఇక్కడ ప్రతి సండే ఆఫ్టర్నూన్ 12 నుంచి అయితే అన్నదానం జరుగుతుంది. ఇంకా అలా భోజనం అయిపోయాక స్వామి వారికి బాయ్ చెప్పేసి ఇంకైతే ఇంటికి రిటర్న్ అయిపోయా. ఇంకా డే 3 వార్తలు అయితే ఇంతటితో సమాప్తం. డే 4 లో మళ్ళీ కలుసుకుందాం. అంతలో పేజ్ ని ఫాలో చేసి వెళ్ళిపోండి. టాటా, బై బాయ్.